మైరా మీడియా అమర్ వెల్కమ్స్ పొలిటికల్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్. నమస్తే సార్. నమస్తే అండి. ఈరోజు ముఖ్యంగా మాట్లాడుకోవాల్సి వస్తే నిన్న సిద్ధం సభకు సంబంధించి కావచ్చు, సిద్ధం సభ మీద ప్రతిపక్షాలు చేస్తున్నటువంటి రాద్ధాంతం కావచ్చు, పబ్లిక్ మీటింగ్లో ఎవరైనా గ్రీన్ మ్యాట్లు వేస్తారా? గ్రీన్ మ్యాట్లు ఎందుకు వేశారు అంటే గ్రాఫిక్స్లో జనాన్ని చూపించడానికే గంటన్నర లేట్గా స్టార్ట్ అయింది, అందుకే జనాల్ని అక్కడ గ్రాఫిక్స్లో పోగేసినప్పటికీ అనేటువంటిది. ఆ తర్వాత శనివారం రోజు చూసుకుంటే కూడా ఒక పెద్ద పరిణామమే. బీజేపీలో టీడీపీ కావచ్చు, జనసేన కావచ్చు, వాళ్ళిద్దరూ అధికారికంగా జాయిన్ అయినట్టుగా ప్రకటన చేయటం, దాన్ని నడ్డా గారు ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారు ఎప్పటి నుంచో బీజేపీలో ఉన్నప్పటికి కూడా కొత్తగా జాయిన్ అయినట్టుగా వాళ్ళ జాయినింగ్ని స్వాగతిస్తున్నట్టు, ఈ ముగ్గురి కలయికతో ఆంధ్ర రాష్ట్రం మరొక మెట్టుకు పోతుందన్నట్టు ఆయన ట్వీట్ చేయటం. ముందుగా టీడీపీ జాయినింగ్కి సంబంధించి చేసుకుంటే ఏం చెప్తారు సార్? దేనికి జాయిన్ అయ్యారు, ఏమైందో అసలు ఎవరికైనా ఏమైనా అర్థమవుతుందో? ఆ కనకమేళ్ళ కూడా చెప్తే దాన్ని పట్టుకొని నమ్ముకుని ఆయన నడ్డా గారు ట్వీట్ని పట్టుకుంటే బీజేపీ అఫీషియల్గా ఎన్డీఏలోకి తెలుగుదేశాన్ని ఆహ్వానించింది అన్నారు. వెరీ గుడ్. ఏంటి ఎంతోటి 5-6 స్థానాలకి వాళ్ళకి ఇచ్చేదానికి వీళ్ళు వెళ్ళి ఢిల్లీలో 3-4 రోజులు కూర్చుని పొత్తులు దాని ఆవశ్యకత గురించా? ఏం జరిగింది ఎవరికైనా తెలుసా అసలుకి? పవన్ కళ్యాణ్ ఆ మధ్యన వాళ్ళ బోధిబొమ్మని నన్ను కొట్టారు, తిట్టారు, మీకోసం ఎన్ని కష్టాలు పడ్డానని చెప్పాడు కదా సార్. కరెక్ట్గా 10 నిమిషాలు ఉన్నాడు అమిత్ షా. mothersister.com అనే వెబ్సైట్ ఓపెన్ చేసి పవన్ కళ్యాణ్కి ఈ ఊరికి చెప్పమన్నారు. ఎవడు తిట్టాడు నిన్ను, ఎవడు కొట్టాడు, ఎవడు తీసుకురమ్మన్నాడు తెలుగుదేశాన్ని తొల్ల గసిరి ఏం చెప్పారు తెలుసా సార్? పవన్ కళ్యాణ్ని ఎంపీ కింద నిలబడమని చెప్పారు, పురంధేశ్వరిని ఎమ్మెల్యే కింద నిలబడమన్నారు. ఓకే, ఈ 94 స్థానాలు 24 స్థానాలు ముందు పంచుకుని నా దగ్గర రావడం కాదు, పొత్తుకి మేము డిజైన్ చేస్తాం ప్రోగ్రాము. ఓకే, మేనిఫెస్టో కూడా మా మేనిఫెస్టో ఉంటుంది, ఎందుకంటే మోడీ భరోసా కాన్సెప్ట్ కదా, వీళ్ళ భరోసా ఒక నంబర్ కదా సార్. అంచేత వాళ్ళు చెప్పింది ఏంటంటే, వాళ్ళు చెప్పింది ఒకటి, అందుకనే పంచేంద్రియాలు మూసుకుని ఓంటా అంటే మైకట్టుకుని ఊగిపోయి చంద్రబాబు నాయుడు గారు లాంటి వ్యక్తి కూడా పల్లెత్తి మాట మాట్లాడకుండా పంచేంద్రియాలు మూసుకుని కూర్చుని, ఎందుకంటే కండిషన్స్ అట్నుంచి పెడుతున్నాం, వీళ్ళు మూసుకొని ఒప్పుకోవాల్సిందే. వెళ్ళింది ధృతరాష్ట్ర కోగిల్లోకి, అర్థమైందా? ఇన్నాళ్ళు ఏదో ఊగిపోయారు కదా పవన్ కళ్యాణ్, ఏదో పవర్ షేరింగ్ అని. ఇప్పుడు పవర్ షేరింగ్ ఆప్షన్ బీజేపీ పరంగా ఎక్స్ప్లోర్ అవుతుంది, ఎన్డీఏ ఇన్ కేస్ పవర్లోకి వస్తే అన్నది. ఆ తర్వాత అయితే గీతే అయితే ఇప్పుడు ఎవరం, కానీ పవర్ షేరింగ్ బిట్వీన్ ఎన్డీఏ బీజేపీ అండ్ యాజ్ వెల్ యాజ్ తెలుగుదేశం అన్నది ఫస్ట్ కండిషన్. రెండోది బీజేపీ ఎమ్మెల్యేలు ఎంత వస్తారు ఏమిస్తారో 94 అనౌన్స్ చేసినండి సీటు చింపిరిగిపోద్ది, కొత్త సీటు వాళ్ళ ప్రకారం వాళ్ళు ఇందులో కూడా కొన్ని స్థానాలు అడుగుతారట. సో వీటికి మళ్ళీ తెలుగు తమ్ముళ్ళు అందరూ త్యాగాలకి సిద్ధపడండి. ఈ పవన్ కళ్యాణ్ సంగతి ఇంక చెప్పే అక్కర్లేదు, వాళ్ళు త్యాగాల పునాదుల మీద త్యాగరాజు గారు గాన సభలు ఎప్పుడో పెట్టుకుని వెంకటేశ్వర స్వామిని ప్రసన్నం చేయడానికి అన్నట్టు, ఈయనేమో మిగిలిన పార్టీలో వాళ్ళని ప్రసన్నం చేయడానికి ఈయన పార్టీ పెట్టుకున్నాడు. అంచేత ఏది జరుగుతుందో ఏం జరుగుతుందో ప్రజలకు చెప్పకుండా అసలు విషయాలన్నీ పక్కన పెట్టి కొసరు విషయాల మీద చర్చనీయాంశాలు చేస్తే ఈ భౌగోళిక ఉన్నారు కాబట్టి వీళ్ళు చూసుకుంటారు అనుకుంటే, అది ఎల్లప్పుడు ఎప్పుడో చిన్నప్పుడు రామారావు లాంటి మహానుభావుడిని మోసం చేయడానికి ఈ భౌగోళిక ఛానళ్ళు పేపర్లో ఉపయోగపడ్డాయి. కానీ ఇప్పుడు సోషల్ మీడియా అమ్మా, అలా పవన్ మహేష్ బాబు డైలాగ్ ఉంటుంది, ఇలా కొడితే అలాగ వచ్చేస్తుంది గూగుల్లో మీ కథ అంతాను. అలాగా మీ కథలన్నీ సిరిగిపోయే రోజులు, కంచికి మనం ఇంటికి వెళ్ళిపోయే రోజులు దగ్గర పడ్డాయి. మొత్తం కేసులు ఎంత స్ట్రాటజీ తెలుసా సార్? ఈ ఢిల్లీ ఎల్లక మునుపు జరిగిన పరిణామాలు, ఫస్ట్ రేవంత్ రెడ్డి గారిని ఇక్కడ కలిశారు కదా, దగ్గర 2 గంటల సేపు మీటింగ్ అక్కడ. ఏంటనుకుంటున్నారు? ఈ ఢిల్లీరావు గారి కేసు, ఏఎంజీ భారత్ భూములు, వీళ్ళు ఎంత తెలివితేటలు అంటే తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారి తెలివితేటలు మళ్ళీ రేవంత్ రెడ్డిని బకరా చేయడానికి ఒక స్ట్రాటజీ ఆప్ చేశారు. ఏంటి తెలుసా? అల్లప్పుడు మనం చూడు సిబిఐ రాకూడదని ఎలా ఇచ్చామో అలా నువ్వు ఇప్పుడు ఇచ్చే గజెట్ టైప్లో సిఐడి త్రూగా చేస్తే ఈవెన్ కేసీఆర్ పిల్లకి కూడా మన చేతిలో ఉంటుంది. అదే కనుక కేసీఆర్ని ఇప్పుడు సిబిఐ అనగానే ఏముంది పార్టీలు, నేను ఎలా మడతాడిపోతున్నానో మా కేసీఆర్ కూడా అలాగే మడతాడిపోతారు అక్కడ ఢిల్లీలో. బీజేపీతో మేము అలైన్ అయిపోయామంటే ఇంక నీకు ఇక్కడ రోలే ఉండదు అంటే చూడు, ఇంకా చింత సచ్చినా పులుపు సావదని ఇక్కడ ఎత్తి కొదే సావతలు శ్రీసైనా సరే ఇంకా ఇక్కడ చెయ్యి కాలెట్టి తీపేద్దామని. ఎందుకు? ఆ రోజు 2 జడ్జీలని ఢిల్లీరావు గారికి ముందు ఎక్కువైపోయి అబాకులు చవాకులు పేలిన ఉదంతంలో వీళ్ళు దాన్ని సుమోటోగా తీసుకుని కండెంప్ట్ ఆఫ్ కోర్ట్ వేశారు. ఏది లాలూచి పడిన జడ్జీలు ఇలాంటివన్నీ మాట్లాడేశారు. ఆయన మాట్లాడేసిన పరిణామాల్లో వాళ్ళు కండెంప్ట్ ఆఫ్ కోర్ట్ వేసి ఆ రోజు నుంచి ఈ రోజు దాకా అది ఫైల్ మూవ్ అవ్వకుండా ఉంది. దాని ఆర్డర్ కాపీ కూడా నా దగ్గర ఉంది, చూపిస్తాను నేను. ఏది జరుగుతాయో ఏవేవి ఎలా ఉంటాయో వీళ్ళు ఇష్టం వచ్చినట్టు రాజకీయాలు చేసేద్దామని ఇంకా ఏదో మేనేజ్మెంట్ షోలకి
దగ్గరగా ఉన్నాం కదా అని చెప్పి దాని ప్రకారం మనం నడుచుకోవచ్చు అనుకున్న భ్రమల్లో కనుక్కుంటే సార్ భ్రమలు వేడండి. భ్రమలు వీడితే ఆ పొరలన్నీ తొలగిపోయి సిఐడికి ఇక్కడ కేసీఆర్ని మనం గడగడలాడించవచ్చు, బీజేపీ కూడా మీకు అనుగుణంగా మాట్లాడేస్తుంది. ఇన్ని కథలు అబ్బా అబ్బా అబ్బా. చెప్తా ఉండండి. 7/3/24 సార్ ఐఎంజీ ఎకడమిక్స్ భారత్ ప్రైవేట్ లిమిటెడ్ కేసు నెంబరు రిట్ పిటిషన్ నెంబర్ 24781/2006. అర్థమైందా సార్? సో దీని మీద మంతనాలు, ఢిల్లీలో వెళ్ళి లాబింగ్లు, అక్కడ ఉన్నది అమిత్ షా అమ్మ. అక్కడ నీకన్నా ముందు గూగుల్ కొట్టి గూగుల్ టేక్అవుట్లు అలా వివేకానంద రెడ్డిలు అలా ఆర్డర్ చేశారు కదా, ఎవరెవరు ఎక్కడెక్కడ ఉన్నారన్నది. వాళ్ళకి మీలో ఏబీ వెంకటేశ్వరరావు లేడమ్మా, సెంట్రల్ ఇంటెలిజెన్స్ వేరే వాళ్ళు ఉంటారు. ప్రతి కదలిక అల్లప్పుడు చెప్పారు చూడు, కాంగ్రెస్తో కలిస్తేట దేశం కోసం, ఇవాళ బీజేపీతో కలిస్తేట రాష్ట్రం కోసం. రాష్ట్రం నీ వాళ్ళకాడ మీ దిక్కుమాల కేసులు బయటపడి చావడానికి వీళ్ళ నిన్నాలు బట్టి నమ్ముకున్న పార్టీని పణంగా పెట్టి వీళ్ళ స్వార్థ ప్రయోజనాల పరిరక్షణ కోసం అంటే మీకన్నా పెద్ద మర తిట్టేసే వాళ్ళు ఆ బీజేపీ వాళ్ళు. అంచేత మీ జిజూబీ రాజకీయాలు, ఈ పవన్ కళ్యాణ్ అడ్డెట్టుకుని ఆచ్చేతలు లేని పవన్ కళ్యాణ్ పట్టుకుని ఆకులు అడ్డం పెట్టుకుని తిరుగుతుంటారు చూడు, ఆ టైప్ బ్యాచ్ మీరు. అంచేత మీరు కథలు ఎప్పుడో అయిపోయి కంచికి చేరిపోయి కొత్త కొత్త కథలు ఏవో రచిద్దామని ఆ రూపకర్త మీకు ఇక్కడ ఈ పేపర్లు వేసుకున్నాడు పచ్చళ్ళతో చేసేసి సాయంత్రం పెట్రోల్ బంక్ కొడుతూ మీటింగ్లు ఎట్టించేస్తే అయిపోద్ది అనుకున్న భ్రమలు దయించి వేడండి. వీళ్ళే మీ కొంప ముంచడానికి దాపరించిన ఏళ్ళనాటి సీన్ ఎవరంటే ఏబిఎన్, ఈనాడు, NTV5 ఈ 3. ఇంకోటి ఏంటి తెలుసా, వాళ్ళ సినిమాలో బ్రహ్మానందంతో ఐరన్ లెగ్ శాస్త్రి అని, ఐరన్ లెగ్ శాస్త్రి గారి ప్రతిరూపం మీ అబ్బాయి. ఈ 4 చాలు మీకు, ఇవే 4 దుష్టచతుష్టాలంటే. ఈ 4తో మీకు మరతడిపోతుంది ఏంటో తెలుసుకోకుండా ఇంకా అమాయకంగా జనాల్ని ప్రజల్ని ఏదో బీజేపీ అంటే వారిని మీ తెలివి సంతకెళ్ళినట్టు ఉంది సార్. ఇంత వయసు ఇంత మేధా సంపత్తి ఉన్న మీరు 0.84 అండి, అంటే 100 కన్నా తక్కువ ఉన్నాడు ఎవడన్నా కడుపుకి అన్నం తిన్నాడు ఎక్కడి నుంచి ఎగేసుకెళ్ళి ఢిల్లీకి వెళ్ళి వాళ్ళతో పొత్తు మాడతాడు ఎవడన్నా. వాళ్ళు నీ కాడికి రావాలి, అమ్మ నాకేమన్నా ఎన్ని సీట్లు ఇస్తావు బాబు, ఇవి ఇది ఎక్కడ విడ్డూరం, ఇది ఎవడు ప్రపంచంలో ఇది ఎక్కడ జరిగి ఉండదు. ఇది మీతోనే జరుగుతుందంటే ఒక వీరేంద్ర శాస్త్రి, ఒక గుద్దిబండల్ లాంటి ఏళ్ళనాటి చెల్లి, ఈ 3 దాపరించి మిస్లీడింగ్ అంటారు దీన్ని. మిమ్మల్ని ఎంత చక్కగా మిస్లీడ్ చేస్తారంటే ట్రాప్ ఆల్రెడీ ఏదికైనా అమ్ముడుపోతారు వాళ్ళు. అమ్ముడుపోయి మిమ్మల్ని వశీకరణ విద్యల్లో మిమ్మల్ని తీసుకెళ్ళి అక్కడ ముట్టించేసే కార్యక్రమానికి తెరలేపారు. ఇది చంద్రబాబు నాయుడు గారు, ఎట్ ద కాస్ట్ ఆఫ్ తెలుగుదేశం, ఎట్ ద కాస్ట్ ఆఫ్ చంద్రబాబు నాయుడు గారు అమాయకంగా కోడిపెట్టలో దొరుకుతున్నారు. వెళ్ళి ధృతరాష్ట్ర అక్కడికి వెళ్ళి నో అని చెప్పేసి తీనుండదు. అంతే కదా, వాట్ దే డిక్టేట్. వాళ్ళు ఇక్కడికి వస్తే ఏమైనా చెప్పొచ్చు, వీళ్ళు అక్కడికి వెళ్తే చేసేది ఇంకేముంటుంది. కథకంచికి మన ఇంటికి అడిగిన దానికి ఓకే చెప్పి రావాల్సిందే. అంతేగా లెఫ్ట్ సినిమాలో అలా ముసురాడే. అంతేగా. కానీ 3 రోజులు పడిగాపుల తర్వాత కూడా మీరు అన్నట్టు 10 నిమిషాలు మాట్లాడి బయటకు వచ్చి 10 నిమిషాలు ఏంటి, పవన్ కళ్యాణ్ దొల్లగొట్టాడానికి ఆ 10 నిమిషాలు కూడా, ఆ 10 నిమిషాలు దొల్లగొట్టి దూపం వేసాడు పవన్ కళ్యాణ్ అమిత్ షా. ఓకే, ఏం మాట్లాడుతున్నావు, వాట్ ఆర్ యూ టాకింగ్, ఎవరు నిన్ను తిట్టారు, ఎవరు నిన్ను కొట్టారు, ఎవరు నీకు అన్ని అవమానాలు చేశారు, దేనికి ఇంత శ్రమ పడిపోయి తెలుగుదేశం తెచ్చాం మన ఎత్తి మీద. కానీ ఓకే, దట్ ఇట్ సెల్ఫ్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ చంద్రబాబు నాయుడు కాదని చెప్పమను. ఇవి వాళ్ళ నటనా చాతుర్యాలు. అంచేత పొత్తు దాని ఆవశ్యకత, వీళ్ళు 3 కలిపి అట్టు తిరగేసి అట్టు మడతెట్టి లాస్ట్కి మారిపోయిన అట్టు మీకే తినే బ్రేక్ఫాస్ట్. అంతకని ఇంకేట్లేదు. వారిని ఒకళ్ళకి ఉనికి లేదు, అసలు ఎవరోది కూడా తెలియదు ఒకళ్ళు. 3వది ఈ 10 సంవత్సరాలు బట్టి రాష్ట్రాన్ని ఇంత దాష్టికం చేసిన ఈ బీజేపీతో ఒకటి విశాఖలో రైల్వే జోన్, ప్రత్యేక హోదా మీద క్లారిటీ, కడప స్టీల్ ప్లాంట్, గిరిజన యూనివర్సిటీకి సంబంధించినవి, ఇలాంటి విభజన హామీల్లో మనకు రావాల్సిన రెజల్యూషన్ ఫండ్స్, ఇవి వీటి మీద మీరు ఏమీ క్లారిటీ లేకుండా ఏ మొహాలు పెట్టుకుని పొత్తులు పోతున్నారో. దీనికి రాష్ట్ర ప్రయోజనమా, ఇది రాష్ట్ర ప్రయోజనం, లేకపోతే మీ కేసుల్లోంచి మీ ప్రయోజనాలు మిమ్మల్ని కాపాడుకోవడానికి వాళ్ళ ఆచ్ఛేదన ఉంటే ఏదో బతికి బట్ట కడతారు అనుకున్నప్పుడు ఆల్రెడీ దేశంలో బీజేపీ పరిపాలిస్తున్నప్పుడే మీకు మడతెట్టేశారు. లేదంటే బీజేపీ వాళ్ళు మీరు జనసేన ఎందుకు కలిశారంటే నరేంద్ర మోడీ అనే ప్రధానమంత్రి గారు ఒక హోదాలో ఒక స్థాయిలో ఏటీఎం కింద మీరు పోలవరం డబ్బులు ఎత్తేసారని మీకు చెప్పిన తర్వాత మీరు మళ్ళీ బీజేపీతో పొత్తు పోతారు. మీ 3కి ఇష్టం అంటే
దొంగలు ఊళ్ళు పంచుకున్నట్టు మీరు ఏమైనా ఏటీఎంలో వాటాలు తీసుకొని మీరు పంచుకోవడానికి ఏమైనా పొత్తులకి వెళ్తారా? ఇది ప్రజలకు క్లారిటీ ఇవ్వండి ఫస్ట్. లేదా మోడీ గ్యారంటీ అని ప్రపంచానికి ఓదరగొట్టేస్తారు కదా వాళ్ళు. మీరు మాకు చంద్రబాబు నాయుడు మీద ప్రజలకు నమ్మకం లేదు. 2019 23 ఇచ్చి ఇంట్లో కూర్చోబెట్టారు వద్దు బాబు మాకని. అలాంటిది మళ్ళీ మీ ముగ్గురే కలిసి 2014 నుంచి మమ్మల్ని ఉద్ధరించి ఊళ్ళు వెళ్ళిన దానికి ఇచ్చిన సమాధానానికి నరేంద్ర మోడీ గారు మీరు ఏమైనా సంతకం పెట్టి, ఎందుకంటే ఒక కామన్ మేనిఫెస్టో లాగా కామన్ సభ ఒకటి పెడతారు కదా మీ ముగ్గురు, నేను గ్యారంటీ అని మీరు చెప్పే నరేంద్ర మోడీ గారు ఏమైనా సంతకం పెట్టి మాకు ఏమైనా కాగితం ఇస్తారా? అలా ధర్మపురి అరవింద్ లాగా. మాకు నమ్మకం లేదు దొరా. మీరు మాకు పుట్టుమంచిన ఉదంతంలో ధర్మ పోరాట దీక్షలు చేసి మా నటించిన చంద్రబాబు నాయుడు గారు వాస్తవానికి దగ్గరగా ధర్మ పోరాట దీక్ష త్రూగా రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని ఎండగట్టిన ఉదంతంలో ధర్మ పోరాట దీక్ష సారాంశం కూడా బీజేపీ మనకు అన్యాయం చేసిన తర్వాత ఈ 5 సంవత్సరాలు ఏం ఉద్ధరించి ఊళ్ళు వెళ్ళారో ఒకసారి సమాధానం చెప్పమనండి. సార్ ఏ మొహం పెట్టుకుని పొత్తుకెళ్ళారో చెప్పండి. లేదు సార్ మా కేసులోంచి ఏదో కాపాడేస్తారన్న భ్రమలకి వెళ్ళామని చెప్పండి. మాకే అభ్యంతరలే, ప్రజలు నిర్ణయించుకుంటారు. అంతేకాని రాష్ట్ర ప్రయోజనాలను మాత్రం పకోడీ కబుర్లు అబద్ధాలు మాత్రం చెప్పకండి. నమ్మడానికి కూడా సిద్ధంగా లేదు. రాష్ట్ర ప్రయోజనాలు అంటే ఇవి నేను ఇందాక చెప్పాను. విభజన 2014లో జరిగినప్పుడు వెంకయ్యనాయుడు అరుణ్ జైట్లీ తెలిసి రాష్ట్రానికి చేసిన అన్యాయం. వెంకయ్యనాయుడు ముఖ్యంగా, ఎందుకంటే విభజన హామీలు ఖచ్చితంగా డ్రాఫ్ట్ బిల్లులో పెట్టి సంతకాలు పెట్టి దగ్గర నిలబడి తగుదునమ్మా అని ఆ చచ్చిపోయిన అరుణ్ జైట్లీ గారు ఈయన కలిపి ఏం చెప్పారంటే, అచ్చం నెక్స్ట్ మా ప్రభుత్వం అన్నీ మేమే చేసేస్తామని చెప్పారు. ఏం చేశారు? రాష్ట్రపతి పదవి తీసుకుని పోవడానికి సిద్ధపడ్డారు తప్ప ఏం చేశారో చెప్పండి. ప్రజలకు కావాలి. ఎందుకంటే ఇంతకన్నా మేము మోసపోం ఈ రాష్ట్ర పరంగా. జవాబుదారీతనం లేని సిచ్యువేషన్స్లో నాటి కాంగ్రెస్ని ఆపింది మీరు. విభజన హామీలు డ్రాఫ్ట్ అవ్వకుండా ఈ రోజు నిలువరించింది మీరే. ఇవాళ ఏం సమాధానం చెప్తారో చెప్పండి. అంతే కదా. చేత ఈ ఓవర్ యాక్షన్లు దేని చాపండి. ఎప్పటికైనా ఎలక్షన్స్ ముందు కూడా ప్రజలకి ఏం జరిగిందో కూడా చెప్పకుండా నాటకాలు ఆడితే మాత్రం కాలం చెల్లు వాటికి. అలా రాజకీయాలు దయం చేయకండి. అబద్ధాల పునాదుల మీద కోట్ల బరి ఆ రోజు ఇంకొక మీడియా లేక ఇంకేం చెప్పినా ఈ రోజుకి కూడా అదే చేస్తున్నారు. మొత్తం మీడియా పరంగా మేనేజ్మెంట్ చేస్తూ ఏది వాస్తవం అది ప్రజలకు చెప్పకుండా, వాస్తవం ఒకటి ఉంటే మీరు చెప్పి పకోడీ కబుర్లు నమ్మే పరిస్థితి క్రియేట్ చేసి ఆ ట్రాప్లో మమ్మల్ని పడేసి మమ్మల్ని ఈ రోజు దాకా నలిపి కూర్చోపెట్టి మీరేం చెప్పినా అదే నిజం అనే పరిస్థితి భ్రమల్లోంచి మేలేము. వాస్తవాలు దగ్గరికి వెళ్దాం. వాస్తవాలు దగ్గరగా ప్రజలకు చెప్పండి. డెవలప్మెంటే లేదు, ఇవన్నీ లేని దగ్గర నా పాత విశ్లేషణలో చెప్పాను 1,103 కోట్ల ఇన్వెస్ట్మెంట్స్ వచ్చాయి. ఎందుకు చెప్పట్లే మీరు? ఎందుకు చెప్పట్లే? ఎందుకు చేతకాట్లే మీకు? ఆనాటి ఒప్పందాలు అబద్ధాలా? అందులోవి కదా గ్రాసియంలాంటి గ్రౌండ్ అయినా ఎందుకు సస్తున్నారు చెప్పడానికి? దేనికి భయపడి సస్తున్నారు మీరు? అంటే అభివృద్ధి అంటే మీ దగ్గరే మీతోనే అవుతుంది, ఇంకెవడి వల్ల కాదనా? ప్రజలందరూ జడ్డి వేదాలు అనుకుంటారా? వేరే ప్రభుత్వాలు పునఃస్థాపిస్తున్నప్పుడు నీతో చేత కాదనే ఆనాటి ప్రభుత్వం రాజశేఖర రెడ్డి గారికి ఇచ్చారు. ఆయన ఏం చేశారో ఇవాళ దాకా నిలువెత్తు నిదర్శనం. ప్రతిదీ తార్కాణం. మీరు చెప్పి హైదరాబాద్ కథలన్నీ రాజశేఖర రెడ్డి గారి చేతుల మీద జరిగాయి. మీరు ఎయిర్పోర్ట్కి ఎగేసుకుని పోవడానికి ఓంట అంటే ఇటు పనికిమాలిన తిరుగుతారు కాబట్టి దానికోసం వేసుకున్న ఫ్లైఓవర్ పివి నరసింహరావు గారికి గబగబో ఎయిర్పోర్ట్కి పారిపోదామని. అది తప్ప అవుటర్ రింగ్ రోడ్డు, ఇన్నర్ రింగ్ రోడ్లు ఇవన్నీ రూపకర్త అని కథలు చెప్తారు. వాస్తవానికి దగ్గరగా పనిచేసిన వ్యక్తి ఎవరంటే రాజశేఖర రెడ్డి గారు. అంటే దయించి ఆ పకోడీ కబుర్లు రాసి ఆ పచ్చలోడు పేపర్లు నమ్ముకుని ప్రజలను నమ్మేసే పరిస్థితులు ఎప్పుడో పోయాయి. ఆ అబద్ధాలన్నీ ఒక దగ్గర చెప్పిన అబద్ధం ఇంకో దగ్గరికి రీచ్ అవ్వకుండానే జోన్ల వ్యవస్థ క్రియేట్ చేశాడు ఆ పచ్చలోడు. ఫస్ట్ ఈ దిక్కుమాల వార్త అక్కడికి వెళ్ళకూడదు, ఆ దిక్కుమాల వార్త ఇక్కడ రాకూడదని. అంచేత ఈ ముసలోళ్ళని అప్పసేయల మీద పడుకున్న వాళ్ళు చచ్చిపోయారు. కాలం చెల్లిపోయే వాళ్ళకి ఆ ఎక్స్పైరీ ప్రోడక్ట్లను పట్టుకొని వాళ్ళు మీరు ఇంకా రాజకీయాలు చేస్తే నమ్మే పరిస్థితుల్లో ఎవరు లేరు. నిజాన్ని నిర్భయంగా చెప్పే దమ్ము ధైర్యం లేని వాళ్ళతో పట్టుకొని మీరేంటి సార్ మీ స్థాయిని చంపుకుంటున్నారు అనవసరంగా చంద్రబాబు నాయుడు గారు. ఇంత జరిగిన తర్వాత కూడా పొత్తుల మీద ఒక లెటర్ ఒకటి రిలీజ్ చేశారు టీడీపీ ఆఫీస్ నుంచి. అదే అఫీషియల్గా అనౌన్స్మెంట్ లాగా జనాన్ని తీసుకోవాలి అంటారు. తీసుకోమను. ఏం చేసుకుంటారు? నాలుగు తీసుకోవడం కూడా పనికిరు. 0.84 ఓటు బ్యాంక్ వాడు మహా అయితే ఎంత పెరుగుంటాడు? ఏం పీకారని పెరుగుతారు వాళ్ళు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ 10 ఏళ్ళలో మన రాష్ట్రానికి ఇది పీకి పందిరేశారని చెప్పమను. అప్పుడు చెప్తారు ఎవరన్నా? ఈడ్చి కొడితే ఒక్క పనికొచ్చిన పని చేసిన పాపాన బాగున్న బీజేపీని పట్టుకుని ఎవర్రా మీరు అంతా? ఎవరిచ్చారా మీకు? నాకు అర్థం కాదు. ఇలాంటి బుర్ర తక్కువ ఐడియాలండి. నేను ఇండివిజువల్ ఎబిలిటీతో మీకు ఒక డొల్లతనం చెప్పనా? ఇవాళ ఈ పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి నిజంగా నిలబడి అరే జైలుకి వెళ్ళి వచ్చిన జగన్మోహన్ రెడ్డి కాదురాబాయ్, ఈ కేసుల మీద సతమతం అవుతున్న చంద్రబాబు నాయుడు కాదురాబాయ్, నేను ట్రాన్స్పరెంట్ పాలిటిక్స్ చేస్తాను, నన్ను నమ్మండి ఈసారి అవకాశం ఇవ్వండి అని చెప్పుకునే దమ్ము ధైర్యంలో పట్టుకుని ఆడితో పోతే నాకు అర్థం కదే. అలాంటి గోల్డెన్ ఆపర్చునిటీ ఉంటుంది ఎవరికైనా. పొలిటికల్ వ్యాక్యూమ్ క్రియేట్ అయింది. అలాంటి వ్యాక్యూమ్ని కూడా జస్టిఫై చేసుకోవాలని పట్టుకుని అలాంటి వాళ్ళతో మీరు రాజకీయం చేయడానికి సిద్ధపడుతున్నారంటే మీ తెలివి ఎక్కడ ఉందో ఒకసారి ఆలోచించుకోండి.
పాలిటిక్స్లో వాళ్ళ ఆపర్చునిటీస్ కోసం ఎదురు చూస్తున్నాడు అని అర్రులు చేస్తారు. ఎస్ సార్. అలాంటి గోల్డెన్ ఆపర్చునిటీ దొరికింది రేరెస్ట్ ఫినమన పవన్ కళ్యాణ్కి. అక్కడ కూడా చిచిచ్చే సామర్థ్యాన్ని చూపించుకోలేకపోతే ఇంకెందుకండి రాజకీయాలు? దేనికి చేస్తారు మీరు అసలు? ఎందుకు వస్తారు మీరు అసలు? నాకు అర్థం కావట్లే. కానీ రీసెంట్గా రకరకాల సర్వేలు రిలీజ్ అవుతున్నాయి సార్. ఎన్ని సర్వేలు వచ్చినా కూడా అన్ని వైఎస్ఆర్సీపీకి ఫేవర్గా చెప్తుంటే కూడా వీళ్ళు ఇప్పుడు మళ్ళా ముగ్గురు కలిపి 2014 కూటమి రిపీట్ అవబోతుంది, 150 సీట్లు, 135 నుంచి 150 సీట్ల మధ్యలో అధికారంలోకి రాబోతుంది అని చెప్పి ఎవరికి వాళ్ళు బోర్డులు కూడా రాసి పెట్టుకుంటున్నారు. తెలివి ఉంటే ఒకసారి ఆలోచన, లాజికల్ థింకింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఎవరికైనా. సార్ ఇప్పుడు సర్వేలు ఎవడెవడైనా ఎన్ని శాంపుల్స్ తీసుకుంటాడు? మహా అయితే ఒక 10 లక్షల శాంపుల్ తీస్తారు, లేదంటే 5 లక్షలు, 3 లక్షలు, లక్ష, ఇవే కదా శాంపుల్ సైజులు. అంతే సార్. ఈ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి వాలంటీర్ వ్యవస్థ పెట్టి 50 ఏళ్ళకు వాడిని పెట్టి రోజు సర్వే కదా అతనికి. అవును సార్. ఎవడెట్టి లేడు ఏమవుతుందో అప్పట రీడ్ చేయకుండా కూర్చొని ఉంటాడా? అవును. దట్స్ వై ఈస్ కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఒకసారి చెక్ చేసుకోండి. సార్ లాజిక్ అండి, జస్ట్ వాడదాం మనము. అవును. ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ అన్నది చాలా ఇంపార్టెంట్ ఎవరికైనా. మీరు ఎన్ని సర్వేలు చేసుకుని ఏం చేసినా ఇప్పుడు నెగిటివిటీ అన్నది ఎటు నుంచి ఎటు ట్రావెల్ అవుతుందో, ఎందుకు ఇలా ఈ అనిశ్చితికి గురవుతున్నాడో 50 ఏళ్ళు మానిటర్ చేస్తున్న వాలంటీర్ నెక్స్ట్ లెవెల్కి చేరకుండా ఉంటారు ఎవడన్నా? అంతే సార్. ఎన్ని ఛానల్స్ పెట్టాడండి సచివాలయ వ్యవస్థ? 2200 మందికి వాలంటీర్ని అనుసంధానం చేశాడు. ఈ 2200కి ఇంకొక వ్యవస్థతో అనుసంధానించాడు. వాడికి ఒక సూపర్వైజర్ని పెట్టాడు. వీళ్ళందరూ ఎమ్మెల్యే పర్సనల్స్లో ఉన్నారు. ఇదంతా చీఫ్ మినిస్టర్ ఎవ్రీడే అప్డేట్ తీసుకుంటాడు ఆయన ర్యాండమ్ శాంపుల్స్తో. వద్దులేండి సార్, ఇలాంటివి చెప్తే వాళ్ళకి అర్థమవుదు. పైపై తెలిసినోడికి అయితే చెప్పొచ్చు, తెలుగు తక్కువ మేళానికి ఏం చెప్పినా బుర్రకెక్కదు. ఎందుకంటే తెలుగుదేశం తెలుసో తెలియకో ఈ 4 ఛానల్ ట్రాప్లో పడి ఉందండి. వాళ్ళకి ఏంటంటే ఈరోజు దే డజంట్ నో హౌ టు కమ్అట్. అంచేది ఏంటంటే కలిగిన కాటి కలో గెంజో సామెతలాగా ఇందులో ట్రావెల్ అయిపోతే ఏదో సక్సెస్ వస్తుందని ఇక్కడ తెలంగాణలో వచ్చినట్టున్న భ్రమంలో ఉన్నారు వాళ్ళు. తెలంగాణలో సక్సెస్కి ఒక 10 years యాంటీ ఇన్కంబెన్సీ అనేది అక్యూములేట్ అయి ఉంది. అండ్ పైపచ్చు ఒక వాక్యూమ్ ఎట్లా జస్టిఫై అయిందంటే ఇక్కడ ఇంకొక ఆల్టర్నేటివ్ కోసం ఆలోచిస్తున్న దగ్గర గ్రేటర్ హైదరాబాద్ ఎలక్షన్స్లోనే ఒక ఇండికేషన్ ఇచ్చారు. ఏది బీజేపీ లాంటి పార్టీని ఇక్కడ గెలిపించి 40 స్థానాల్లో. ఆ ఇండికేటర్ని ఎవడైతే నిశ్చితంగా గమనించి ఫాలో అయ్యారో అక్కడి నుంచి డెంట్ పడుతూనే వస్తుంది బీఆర్ఎస్కి. అది తెలుసుకోకుండా ఏం చేశారంటే అది బీజేపీ అన్నదాన్ని భ్రమని కలిగించారు. కానీ ఒరిజినల్ ఎబిలిటీ కలిగిన కాంగ్రెస్ ఇట్ ఈస్ దేర్ ఇన్ ద సిస్టమ్ ఫర్ ఇయర్స్ టుగెదర్ అన్నది చాలామంది మర్చిపోయారు. సో సిస్టంలో ఉన్న కాంగ్రెస్ని రీవ్యాంప్ చేయడం ఇట్స్ అ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్. అది రేవంత్ రెడ్డి గారు సక్సెస్ చూడగలిగారు. ఇక్కడ ఏమవుతుందంటే ఆల్టర్నేటివ్ ఎమర్జ్ అవ్వడానికి ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ కాదన్నప్పుడు తెలుగుదేశం అన్నది ఆప్షన్ ఎక్స్ప్లోర్ చేయడానికి వాళ్ళు 24/7 ప్రజల్లో ఉండాలి. ఉండుంటే ఈరోజు అంటే ప్రభుత్వ వ్యతిరేకత ఏముంది అన్న దగ్గర నిశ్చితంగా గమనిస్తే తెలుగుదేశంకి ఖచ్చితంగా తెలుసు దెర్ ఇస్ నో యాంటీ ఇన్కంబెన్సీ అగెన్స్ట్ గవర్నమెంట్ అన్నది. ఎందుకు అంటే క్షేత్రస్థాయిలో ఒక సర్వేలు ఇవన్నీ కన్నా గ్రౌండ్ ఏం జరుగుతుందో బ్రహ్మాండంగా తెలుసు వాళ్ళకి. గ్రౌండ్ ఏం జరుగుతుంది కాంగ్రెస్, ఎందుకంటే తెలుగుదేశం పోరాటం ఎప్పుడు వెసస్ కాంగ్రెస్ అన్న దగ్గర గెలుపోవటములు చూస్తున్న తెలుగుదేశంలో అలాగే కాంగ్రెస్ కూడా స్థిరమైన ఓటు బ్యాంక్ ఎప్పుడు చెల్లించలేదు. సో స్థిరమైన ఓటు బ్యాంక్ ఎప్పుడైతే చెల్లించట్లో ఆ కాన్సెప్ట్ ఇవాళ వైఎస్ఆర్సీపీ అడాప్ట్ చేసుకుంది. ఆ అడాప్షన్లో వీళ్ళకి గ్రౌండ్ ఎప్పుడు షేక్ అవ్వట్లేదు అన్న విషయం తెలుగుదేశంకి పూర్తిగా అవగతమైంది. ఆ గ్రౌండ్ షేక్ అవునప్పుడు అది ట్రావెలింగ్ కాన్సెప్ట్ అన్నది లేదు అన్నప్పుడు వీళ్ళ దగ్గర పోరాటం లేదు. ఇది గ్రహించట్లేదు వాళ్ళు. ఇదే పెద్ద సెట్ బ్యాక్ తెలుగుదేశానికి. ఎందుకు అంటే క్షేత్రస్థాయిలో గతంలో 42 సంవత్సరాలు ఇవాళకి తెలుగుదేశానికి 1983లో స్థాపించిన పార్టీ ఈ 42 సంవత్సరాల లెగసీలో వాట్ దే యూస్ టు అన్న దగ్గర నిరంతరం ప్రజల్లో. ఎందుకంటే తెలుగుదేశం రాజశేఖర రెడ్డి గారి గవర్నమెంట్ వచ్చిన విత్ ఇన్ ఎ స్పాన్ ఆఫ్ నో టైం అశోక్ భూపాల్ చాంబర్ దగ్గర తెలుగుదేశం పార్టీ ఆనాడు చంద్రబాబు నాయుడు గారు పెట్టిన సభ నాకు తెలుసు. పౌర సరఫరాల శాఖతో అనుసంధానించుకుని పట్టమని. మీకు ఇంకోటి చెప్పనా, మీకు మళ్ళీ చెప్తున్నాను, చంద్రబాబు నాయుడు గారికి చుట్టూ ఉన్న దైద్రగొట్టి ఎదవలు, నేను మొహమాట లేకుండా చెప్తున్నా. అండ్ ఈ దిక్కుమాల ఛానళ్ళు నిజంగా ప్రజా ప్రతిస్పందన అపోజిషన్కి ఎలా ఉంది అంటే తెలుగుదేశం అపోజిషన్ అంటే ఖచ్చితంగా ఆనాటి కాంగ్రెస్, ఈనాటి వైఎస్ఆర్సీపీ. ప్రజల రెసిప్రోకేటివ్ యాటిట్యూడ్ ఎలా ఉందో ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు దగ్గరికి తీసుకెళ్లకుండా పక్కదారి పట్టించడానికి ఆనాటి రాజశేఖర రెడ్డి గారి పాదయాత్ర లగాయతు, జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్ర. అండ్ ఇవాళ సిద్ధం సభల యొక్క సారాంశంలో కూడా చూడండి ఏబిఎన్లో క్లియర్గా చెప్తున్నారు, గ్రీన్ మ్యాక్స్ చేశారు, గ్రాఫిక్స్ అని. ఇలాంటి భ్రమంలో వాళ్ళు ఉంచేస్తారు. వాస్తవానికి ప్రజా ప్రతిస్పందన ఎలా ఉంది అన్నది ఒక్కసారి కనుక అవగతం చేసుకుంటే ఒక స్ట్రాటజీస్ ఖచ్చితంగా ప్లే చేసుకోవడానికి చంద్రబాబు నాయుడు గారు లాంటి స్థాయి కలిగిన వ్యక్తికి ఉంటుంది. కానీ ఆ స్థాయి ఆయనకి లేకుండా చేస్తుంది ఈ పనికిమాల చెత్త. ఎప్పుడైతే ఏం లేదంటే అంత గ్రాఫిక్స్ అట ఎవరు రాలేదట,
ఈ టాగో నుంచి తనకు అలవాటు పడ్డారు అనుకో, ఎస్ సార్. చాలా డేంజర్ అది. తర్వాత నీకు వాస్తవానికి దగ్గరగా ఉన్న ఏదో ఒకటి మన దగ్గర సెన్స్ తెలియగలగాలి, వాట్ ఎగ్జాక్ట్లీ ఈస్ టేకింగ్ ప్లేస్ అన్నది. ఎస్ సార్. 10 మంది చెప్తూ ఉంటారు. ఇప్పుడు చుట్టూ ఉన్న వాళ్ళు ఎవడైనా చంద్రబాబు నాయుడు గారిని ప్రసన్నం చేసుకోవడానికే మాట్లాడతారు తప్ప జగన్మోహన్ రెడ్డిని ప్రేస్ చేయడానికి అక్కడ మాట్లాడరు కదా. అంతే కదా. బట్ సంబడి లైక్ లాల్జన్ పాషా గారు లాంటి వ్యక్తి ఉన్నట్టు మొహం మీద చెప్పగలిగే స్థాయి ఎవరికైనా ఉందా ఆ పార్టీలో అంటే ఎవ్వడికి లేదు. ఓకే. దట్స్ ద బిగ్గెస్ట్ వ్యాక్యూమ్, దట్స్ ద బిగ్గెస్ట్ ఛాలెంజ్. ఇక్కడ జరుగుతున్న పరిస్థితులు చూస్తుంటే చంద్రబాబు నాయుడు గారు రీసెంట్గా కార్యకర్తల సమావేశంలో కూడా ఒక మాట అన్నారట సార్, జగన్ని తట్టుకోవడం నేనైతే తట్టుకునే పరిస్థితులు లేననేటువంటి ఓపెన్ అయిపోయినట్టుగా కూడా సమాచారం. ఇప్పుడు తులసిలో ఒక డైలాగ్ ఉంటుంది సార్, వాళ్ళ నాన్నతో అయితే ఆచి చూసి అడుగులేసేవాడు, మనం కూడా కొంచెం చూసి అడుగులేయడానికి అవకాశం ఉండేది, కానీ కొడుకు వచ్చాడు సునామీలు అంటాడు, మొత్తం ఊడ్చుకుపోయాడు, మన 40 సంవత్సరాల చరిత్ర మొత్తాన్ని ఊడ్చిపెట్టేశాడు అనేసి. అంటే ఇక్కడ మీకు ఒకటి చెప్పనండి, పొలిటికల్ వ్యాక్యూమ్ అన్నది ఎలా ఉంటుందంటే ప్రతి పార్టీ ప్రతి నాయకుడు ముఖ్యంగా అధినాయకుడు ఒక ఆపర్చునిటీ కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఎస్ సార్. ఈ ఆపర్చునిటీని ఎవ్వడూ ఎట్టి పరిస్థితుల్లో వదులుకోరు. వదులుకోకుండా ఉండడానికి ఎవడు ఎలాంటి పోరాటాలు చేస్తున్నారు వెసెస్ మనం ఏం చేయాలన్నది ఎప్పుడైతే మన దగ్గర ఈ రెండు కనుక మ్యాచింగ్ కాన్సెప్ట్ ఎక్కడైతే ఉంటుందో ఇలా బ్యాలెన్స్ చేసుకుని వెళ్ళగలిగినప్పుడు ప్రజా ప్రతిస్పందన ఒకసారి ఇటైన్ అవ్వచ్చు, ఒకసారి ఇటైన్ అవ్వచ్చు. దీనికి ఎప్పుడైతే మన ప్రిపరేషన్ ఇలా కంటిన్యూస్గా లేదనుకోండి, ఇక్కడెక్కడో ఉండి వీళ్ళతో మనం పోటీ చేస్తున్నాం ఎలక్షన్కి వచ్చినప్పుడు ఈవెన్ మీరు ఎన్హాన్స్ అయినా ఇక్కడెక్కడో ఆగిపోతారు తప్ప దాటడం అన్నది జరగదు. ఈ ప్రాబ్లంలో తెలుగుదేశం సతమతం వేసేస్తుంది. ఎందుకు అంటే గ్రాస్ రూట్ లెవెల్లో ఫ్రమ్ ద డే 1 నుంచి పనిచేయడం రావాలి, కమిట్మెంట్ టువర్డ్స్ పీపుల్. ఎందుకంటే క్షేత్రస్థాయిలో కార్యకర్తల పునాదుల మీద ఏర్పడిన పార్టీలు అండి ఇవన్నీ. ఎవరినైనా తీసుకోండి, అందులో ముఖ్యంగా రీజనల్ పార్టీలు. ఈ కార్యకర్తల యొక్క బలాన్ని, వాళ్ళ యొక్క శక్తి సామర్థ్యాలని పార్టీ పట్ల డైవర్ట్ చేసుకునే దగ్గర అధినాయకుడు నిరంతరం వాళ్ళతో ఉండాలి. ఎప్పుడైతే నిరంతరం ఉండడో ఆ వ్యాక్యూమ్ని ఎప్పుడు అడ్రస్ చేసుకోలేరు. ఇది తెలుగుదేశంకి బిగ్గెస్ట్ ఛాలెంజ్. ఒక బ్రాండ్ ప్రమోషన్. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి సినిమా హీరో కాదు, లేదా రామారావు గారికి ఉన్నంత లెగసీ కాదు, లేదా జగన్మోహన్ రెడ్డి గారు లాగా నాన్నగారికి ఉన్నంత సామర్థ్యంతో వచ్చిన వ్యక్తి కాదు అతను. ఎవ్రీ టైం ఆయన ఎబిలిటీతో ఆయన ప్రూవ్ చేసుకుంటూ వస్తున్న వ్యక్తికి చుట్టుపక్కల ఉన్న వాళ్ళు చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైనా సరే అందుకే చూడు అన్ని చంద్రబాబు నాయుడు గారిని ఎత్తికేసుకుని నేను 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 అని చెప్పుకొని చచ్చిపోతుంటారు ఆయన. అది కాదు సార్. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి గురించి వాళ్ళ క్యాబినెట్లో ఎవడైనా మాట్లాడే మాటలు ఎలా ఉంటాయి చూడు. ఎస్ సార్. నేను సిద్ధం సభ స్టార్టింగ్లో ఎవడు ఇంట్రడక్షన్ వాళ్ళు ఎలా మాట్లాడుకుంటున్నారు చూసారా? దే ఆర్ టాకింగ్ అండ్ దే ఆర్ ప్రైజింగ్ ఫర్ జగన్మోహన్ రెడ్డి. ఆయన ఎలివేట్ చేసుకుంటూనే వెళ్తారు. ఇక్కడ ఎవరైనా సార్ ఇదంతా తప్పేలా బ్యాచ్. ఆరాటరీ స్కిల్స్ ఎవరికి ఉండవు, మాట్లాడలేరు, సబ్జెక్ట్ కన్వే చేయరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ సబ్జెక్ట్ కన్వే చేయకపోతే ఏమవుతుంది, ప్రజలకు రీచ్ అన్నది ఉండదు. ఈవెన్ అదే సెట్ బ్యాక్ వైఎస్ఆర్సీపీకి కూడా ఉంది, కానీ దాన్ని మార్కెట్ చేసుకునే సామర్థ్యం వాళ్ళ దగ్గర ఉంది, వీళ్ళ దగ్గర లేదు. అది లేని దాన్ని ఎలా ఎన్హాన్స్ చేసుకోవాలన్న ప్రయత్నం ఇప్పటిదాకా జరగట్లేదు. అంచేత వాళ్ళకి ఇంపాసిబుల్ టు నెక్స్ట్ ఈ ఛాలెంజ్. ఓకే. ఎందుకంటే బలవంతుడు నాకేమని విర్రవీగే అటుపక్క వాడు ఉన్నప్పుడు చలిచీమల చేత సిక్కి సావదే సుమతి అని శతకం చదువుకున్నాం. కానీ ఇక్కడ బలవంతుడుగా ఉన్న వ్యక్తి విర్రవేగట్లే. అవును, ఇది గమనించట్లే. ప్రజల దగ్గరికి అతను వెళ్ళి చెప్తుంది ఏంటంటే నేను మీ మనిషి, మీ సేవకుండని మాట్లాడుతున్నాడు. వీళ్ళు ఏమి భ్రమంలో ఉన్నారంటే వీళ్ళు ఒక సిండ్రోమ్ని అడాప్ట్ చేశారు. ఇది ప్రజల్లోకి పంపింగ్ చేస్తే అవుతుంది అనుకుంటున్నారు. అది అవ్వట్లే. ఆ గ్యాప్ మిగిలిపోతుంది. ఇప్పుడు వాళ్ళు ఏదో రాక్షస పాలన ఏదో అంటున్నారు. రాక్షస పాలన ఏంటో జనాలకు వెళ్ళాలి కదా. అంతే కదా. ఉత్తర రాక్షస పాలన అంటే సరిపోదు కదా. ఆ సబ్జెక్ట్ని కన్వే చేయగలగాలి. ఇప్పుడు సే ఫర్ ఇన్స్టెంట్ విద్యాదేవన లేకపోతే ఇప్పుడు నాడు నేడు స్కూల్స్ ఉన్నాయి, దాని మీద సబ్జెక్ట్ మాట్లాడమంటే మాట్లాడలేరు. దగ్గర లేదు కదా, మాట్లాడతారు. వీళ్ళ దగ్గర స్టఫ్ లేదు. ఎందుకంటే ఇప్పుడు మనకి 175 నియోజకవర్గాల్లో దగ్గర 42,000 స్కూళ్ళు ఉన్నాయి. 42,000 దగ్గర స్కూళ్ళు ఉన్నాయి. 39,000 స్కూల్ దగ్గర 5,100 స్కూల్ తప్ప మిగిలిన రివ్యామ్ చేసేసాడు. ఇది వెళ్ళి మాట్లాడమంటే ఇది ఎందుకు జరుగుతుందో వీళ్ళకి ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే తెలుగుదేశం బిగ్గెస్ట్ ఛాలెంజ్. ఇన్నాళ్ళ 14 సంవత్సరాల ముఖ్యమంత్రి టర్ములు రామారావు గారి దగ్గర నుంచి వస్తుంది దగ్గర మనం చేసింది ఏంటో వాళ్ళకి తెలియదు. అది పెద్ద ప్రాబ్లం. అది చెప్పుకోలేరు. ఆ చెప్పుకోలేని దానికి ఏమవుతుంది, అవతల అడ్వాంటేజ్ తీసుకుంటారు. అంతే కదా. వీళ్ళు ఏం చేశారో చెప్పమంటే చెప్పలేరు కూడా. ఎందుకంటే ఏం చేశారో వీళ్ళకి తెలియదు. వీళ్ళు చెప్పేవన్నీ పై కబుర్లు ఉంటాయి. హైటెక్ సిటీ కట్టామని, లేకపోతే మైక్రోసాఫ్ట్ అధినేత వచ్చాడు టీ తాగి బిస్కెట్లు ఇచ్చి, లేకపోతే పప్పు తినగానే ఇక్కడ పెట్టాడు ఆయన, ఇలాంటివి మాడతారు. ఐఎస్బి వాడికి చెన్నై వాడికి లాబింగ్ వేస్తే ఇక్కడికి తీసుకొచ్చు. అది సామాన్య ప్రజలకు ఏమవుతుంది. అంతే కదా సార్. బట్ ఇక్కడ కనెక్టివిటీ ఫర్ ద కామన్ మ్యాన్ అన్నది వాట్ ఈస్ హ్యాపెనింగ్ అన్నది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఈజ్ ద బిగ్గెస్ట్ లెసన్ ఫర్ తెలుగుదేశం.
ఎస్ సార్. ఇప్పుడు 99% ఆఫ్ ద పీపుల్తో కనెక్టివిటీ పెంచుకున్నది ఈ ప్రభుత్వం. అవును అది రాజశేఖర గారి ప్రభుత్వం నుంచి మొదలైంది. అవును సార్. వెన్ యూ హ్యావ్ అ బాండేజ్ అండ్ అ కనెక్టివిటీ టు ద పీపుల్, ఆ బంధం చాలా దృఢంగా ఉంటుంది. కానీ ఇక్కడ బంధాన్ని దృఢం చేయకుండా ఏం చేస్తారంటే ఈ కథలు చెప్పి కాలక్షేపం చేద్దాం ఉంటారు. ఇప్పుడు చిన్నప్పుడు మన నాన్న అన్నం తినడానికి కథలు చెప్తుంటుంది, అవి దాంట్లో సెన్స్ తీసుకొని అక్కడ వదలగలగాలి. వీళ్ళు ఎలా ఉంటుందంటే తెలుగుదేశంలో చందమామని చూపించి మా అమ్మ అన్నం తినిపించి చందమామ వస్తుందని, ఇప్పుడు రాలేదు కదా మా అమ్మ తప్పని ప్రూవ్ చేయడానికి ప్రయత్నిస్తుంటారు తెంగర మేళంగల్లు. అదే ప్రాబ్లం ఇవాళ వాళ్ళకి. తెలుగుదేశం ప్రాబ్లం ఏంటంటే మా అమ్మ నాకు అన్నం తినిపించినప్పుడు చందమామ రావే జాబీలు రావే అండి, చందమామ వచ్చేస్తుంది అన్నం తింటే అన్నది మా అమ్మ తప్పని ప్రూవ్ చేయడానికి చూస్తున్నారు. ఓకే, ప్రాబ్లం అది కాదు కదా. అమ్మ కడుపు నింపడానికి ఆ కథ చెప్పింది అన్న విషయం ఈ తెంగర మేళంకి అర్థం కావట్లేదు. అది అర్థం చేసుకునే లోపు జీవితాలు పుణ్యకాలం గడిచిపోయింది. పుణ్యకాలం కాస్త పూర్తి అయిపోయినట్టే అయిపోయింది. ఇక్కడ మడతట్టేశారు తెలుగు బీజేపీ వాళ్ళు. ఈ పవన్ కళ్యాణ్ అనే ఓ సోది మేళాన్ని తీసుకొచ్చి జుత్తెగరేసుకుంటూ దాంతో జుత్తెగరేసే కార్యక్రమంలో తెలుగుదేశాన్ని ఎగరేసారు గాలిపటంలాగా. అయిపోయింది. ఈ దెబ్బకి మామూలుగా ఉండదు వీళ్ళకి. అందుకే ఏంటంటే జగన్మోహన్ రెడ్డి భయం పడ్డాడన్న భ్రమంలో ఇంకా బతికిస్తున్నారు వాళ్ళు. అలా సారాంశం చూడండి, టీవీ డిబేట్ల సారాంశం. సార్, ఆ పెట్రోల్ బంక్ కూడా డబ్బులు ఇచ్చినట్లేదు, నేను తెలంగాణ సబ్జెక్ట్ ఇట్టేసాడు. చాలా తెలివైనట్టు తెలుసా, పెట్రోల్ బంక్ కూడా ఛానల్ కనుక డబ్బులు తెలుగుదేశం నుంచి రాకపోతే సబ్జెక్ట్ మారిపోతుంది, వేరే సబ్జెక్ట్ నడుస్తూ ఉంటుంది. హైలైట్ ఏంటంటే ఇండికేషన్ కూడా తెలుగుదేశం ప్యానలిస్ట్ ఉన్నాడు, ఇంకా హైలైట్. ఓకే, ఉండేది వెళ్ళిదే 6 ఛానల్ కాళ్ళు, అక్కడ 2 ఆ రోజు. ఓకే, ఇవన్నీ క్లూజ్ చూసుకోండి కావాలంటే. కమింగ్ టు ద సిద్ధం సభలో నిన్న జగన్మోహన్ రెడ్డి గారు చేసిన కామెంట్స్ దగ్గరికి వచ్చే ముందు ఒకసారి ఇంతకుముందు మీరు అన్నారు ఏబిఎన్ ఛానల్లో గ్రీన్ మ్యాట్లు వేసి కూడా చూపించారని. ఈవెన్ తెలుగుదేశం అఫీషియల్ సైట్లో ఫేస్బుక్ వెబ్సైట్లో దాంట్లో కూడా వీళ్ళు గ్రీన్ మ్యాట్లు పెట్టి వేశారు, కంటైనర్ లేట్గా వచ్చారు అనేటువంటిది ఇదే ప్రాజెక్ట్ చేస్తున్నారు సార్. నిన్న ఒక డ్రోన్ కూడా వచ్చింది, ఆ డ్రోన్కి సంబంధించి కూడా అనిల్ కుమార్ యాదవ్ కూడా ఒక వార్నింగ్ లాంటిది కూడా ఇచ్చారు. ఏంటంటారు అసలు, అంటే ఈ రకమైనటువంటి కాన్సెప్ట్లు ఏంటంటారు? సరే సార్, ఒక చిన్న లెక్క చెప్తా. ఎకరానికి ఎన్ని కుర్చీలు పడతాయి ఓ లెక్క ఉంది కదా ఎప్పుడు మనకి. ఎస్ సార్. 4,000 నుంచి 6,000 లెక్క ఉంటుంది. సబ్జెక్ట్ టు చైర్స్, నీలకమల్ చైర్స్ కుర్చీలు చేతులు ఉన్నవైతే 4,000, అలా లేకపోతే నార్మల్ అయితే 6,000 అలా లెక్క ఉంది. దగ్గర 100 ఎకరాల్లో కుర్చీలు వేశారు. 6 లక్షల క్రౌడ్ అదే కదా. అంటే లెక్కలు లక్షల్లో చెప్పడం కన్నా ఒక సింపుల్ లాజిక్ చెప్తా. ఇటుపక్క దర్శి, ఇటుపక్క గుంటూరు దాకా ఫుల్ ప్యాక్ అయింది జాబ్. అండ్ గ్రీన్ మ్యాట్ విజువల్స్ పక్క తీయండి, రోడ్డు మీద విజువల్స్ ఉన్నాయి మీ దగ్గర ఉంటే ఏంటి అవి తెలిస్తే కూడా ప్రజలకి. రోడ్డు మీద ప్రజలకి గ్రీన్ మ్యాట్ ఏంటి? సభ బయట చెప్తున్నా, సభ సంగతి గాలి వదిలే. ఏం మాడుతున్నాం ఇప్పుడు? నేను ఒక్కటే చెప్తానండి, 76వ సంవత్సరంలో కాలు పెడుతున్నాం మనం స్వతంత్రావనంలో. ఈ 75 సంవత్సరాల స్వతంత్రావనంలో ఏదో మన ఇండిపెండెన్స్ టైంలో ప్రజానాయకులకి వచ్చిన ప్రతిస్పందనకి సార్ ఇవాళ ఒక ప్రజానాయకుడు నిరంతరం ప్రజల కోసం తప్పించేవాడికి ప్రజలు ఇవాళ కృతజ్ఞత చెప్పడానికి పరిగెట్టుకొచ్చారు అక్కడికి. అవును సార్, ఇది గమనించండి ఫస్ట్. ఎందుకంటే ఒక సంక్షేమానికి పెద్ద పెట్టేసిన ఈ ప్రభుత్వం ఈ ఛానల్లో వాళ్ళ తెంగరతనానికి 4,500 మంది పోలీసులు డిప్లాయ్ చేశారని వాళ్ళే రాశారు. ఎందుకు వేస్తారు 4,500 మంది? మెదరమెట్ల లాంటి ప్లేస్లో 4,500 మంది పోలీసులు డిప్లాయ్ దేనికి చేస్తారు? అంతేగా. రెండోది, స్కూల్ బస్సులు ఆర్టీసీ బస్సులు అన్నీ ఎత్తేసారని చెప్పి రాసేది. స్కూల్ బస్సులు ఆర్టీసీ బస్సులు ఎందుకు వేస్తారు? ఈ రెండు నిజం అయితే అది చెప్పిన అబద్ధమే కదా. అంతే కదా. ఇంకా తెలుగుదేశం వాళ్ళకి అర్థమైతే ఆ బేసిక్ లాజిక్ ఇది. ఈ రెండు వీడే కాంట్రడిక్షన్ అంటారు దీన్ని. నువ్వు ఈ వార్త రాయకూడదు, లేదంటే ఈ వార్త తప్పు అనే చెప్పాలి. పోలీసులు వెళ్ళలేరటండి, జనాలు పోలీసులు ఎందుకండి అని, ఆర్టీసీ బస్సులు ఎందుకంటే ప్రశ్న సంబంధం వాళ్ళకే దొరికేసింది. అయితే గ్రాఫిక్స్ ఏవో తర్వాత విషయం మాట్లాడదాం. ఇక్కడ ప్రజలు రెసిప్రొకేటివ్ యాటిట్యూడ్ అన్నది ఎప్పుడైనా కృతజ్ఞత ఏంటంటే నువ్వు మాకు చేసేవయ్యా. నేను ఒక ఛానల్లో కూర్చుని సాక్షిలోనే కూర్చుని నేను డిబేట్ చేస్తుంటే ద ఫస్ట్ క్యాండిడేట్ టు ద సభ ఒక పెద్ద ఆవిడ 70-80 మధ్యలో ఉంటుంది ఆవిడ వయసు, 6:30కి వెళ్ళింది ఆవిడ. ఇట్స్ క్వైట్ సర్ప్రైజింగ్ టు మీ. ఎందుకు అంటే నేను అనుకున్నాను ఈవిడికి ఏంటని. ఇంకా మీకు సర్ప్రైజింగ్ ఎలిమెంట్ ఏంటంటే ఈ నాయకులందరూ ఆడవాళ్ళని రావద్దని, బాత్రూమ్ సదుపాయాలు అవి సరిగ్గా లేవంట అక్కడ, అందుకని ఆడవాళ్ళని లూరించారట. ఇంకా దీని తోడు ఆడవాళ్ళు కూడా వచ్చి ఉంటే అంతే కదా. ఇప్పుడు భీమిలి, దెందులూరు,
రాప్తాడు, ఇవాళ మేదరమెట్ల, ఈ 4 సభలతో ప్రజల యొక్క కాంక్ష టువర్డ్స్ గవర్నమెంట్ అది అపోజిషన్స్ చూశారండి. చూసి వాళ్ళకి డైజెస్ట్ కావట్లే. అందుకని మీరు ఒటుడింతే ఇంతే అని ఎదిగిన విధానం ఈ 4 సభల్లోనూ, వీళ్ళు తదనంతర పరిణామాల్లో వీళ్ళ రాజకీయ చతురత మాతో కుదరట్లేదు, మాకు బీజేపీ లేకపోతే, ఎందుకంటే భయం అన్నది ఆవర్తించింది ఎవరికి, వీళ్ళకి. ఇప్పుడు రేపు పొద్దున్న జరగబోయే ఎలక్షన్లో ప్రజా ప్రతిస్పందన కన్నా వీళ్ళు ఆల్రెడీ ప్రిపేర్ చేస్తారు కదా, మిషన్లతో గెలిచేశారు, రిగ్గింగ్లు చేస్తారు, ఇలాంటి పకోడీ కబుర్లు జస్టిఫై చేయడానికి పిల్లి కలక సాక్ష్యాలను బీజేపీని తెచ్చుకున్నారు. ఓకే, ఇవన్నీ ఉత్తుత్తి బ్యాంక్ కబుర్లే. సంపద సృష్టిస్తూ ఉన్నది ఉత్తుత్తి బ్యాంక్ కబుర్ ఎలాగో, ఇది కూడా అలాంటి ఉత్తుత్తి బ్యాంక్ కబుర్లే. సో ఇది ఓటు బ్యాంకుని స్థిరీకరించుకున్న ఒక జగన్మోహన్ రెడ్డి ఎందుకు స్థిరీకరించుకున్నాడు అంటే, నేను ఈ ప్రభుత్వ అధినేతగా ఉండడానికి మీరు కారణం, మీరు నాకు ఇచ్చిన అవకాశాన్ని నేను ఈ విధంగా సద్వినియోగపరుచుకున్నది, మీకు నచ్చితేనే నాకు ఓటేయమంటున్నారు. అప్పుడు ప్రజలు ఏమంటున్నారు, నువ్వేం దిగులు పడకయ్యా, మేము ఉన్నాం నీకు అని భరోసా ఇవ్వడానికి ప్రజలు వస్తున్నారు. ఇది వాళ్ళకి తట్టుకోవడానికి రావట్లేదు. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటేనండి, సాధారణంగా సభకు తరలిసినప్పుడు బిర్యానీలు ఇస్తారు, మందు ఇస్తారు, ఇవన్నీ చెప్తారు కదా, ఇస్తారు, తీసుకోవచ్చు. కానీ వాడు పొద్దున్న నుంచి సాయంత్రం దాకా అదే వైబ్రేషన్స్ తోడు ఉన్నాడు. అది ఎందుకు గమనించట్లేదు మీరు? అండ్ స్పందన, ఇప్పుడు పవన్ కళ్యాణ్, సార్ నేను మీకోసం తిట్లు తిన్నాను అంటే, సూపర్ సార్, మీరు అసలు మీరు దేవుడు సార్ అని తప్పలు కొడతారు తెంగర మేళంగాళ్ళు. అక్కడ ఏం చేయాలి? సార్ ఏంటి సార్ మీరేంటి సార్ ఎంత కష్టపడతారని రెసిప్రోకేట్ రియాక్షన్ కావాలి. అది కాదు, సూపర్ సార్ అని తప్పలు కొడుతుంటారు. అలాంటి దగ్గర ఇక్కడ వైస్ వర్స ఎలా ఉందంటే, ఇక్కడ చూస్తే నేను మీ మనిషిని, నేను మీకోసం ఇది చేస్తాను అన్న దగ్గర వైబ్రేషన్స్ ఎట్లా వస్తాయని చూడమనండి. ఇది వాళ్ళకి ఆకలింపు కావట్లేదు. ఓకే, ఎప్పుడైతే ప్రజానాయకుడు ఒక ప్రజల కోసం అన్న దగ్గర, ప్రజానాయకుడిని నువ్వేం చేసాం కాబట్టి నీ కోసం మేమని ప్రజలు ఇలా కనెక్ట్ అయ్యి చూపిస్తున్నారు. ఆ కనెక్షన్కి ఏమవుతున్నాయంటే వైబ్రేషన్స్ వస్తున్నాయి. ఆ వైబ్రేషన్స్లో అపోజిషన్ పార్టీ చెదరవుతుంది. ఇప్పుడు భూకంపం వచ్చింది అనుకోండి, ఏమవుతుంది, ఉన్న చోటు కదులుతుంది. సో అప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకి గ్రౌండ్ కదిలిపోయిన తర్వాత వాళ్ళు ఏం చేస్తున్నారు అన్నది వాళ్ళకి అర్థం కాదు. సో ఆ సిచ్యువేషన్ని ఓవర్కమ్ చేయడానికి ఏం చేస్తారంటే వీళ్ళు, ఇప్పుడు చూడండి, చిన్నపిల్లలకి భయం అవుతుందంటే నేను వస్తాను తోడు, నువ్వేం ధైర్యం పడకు, అధైర్య పడకు, నేను ఉన్నానని చెప్పి బాత్రూమ్కి తీసుకెళ్తాడు పెద్ద ఆయన. ఆ షిట్టు వాడే వెళ్ళాలి. మీకు అర్థమవుతుందా? వీడికి షిట్టుకి వీడికి ఏం సహకారం ఉండదు, నేను ఉన్నానని నిలబడతాడు అంతే. అలా ఎవడు షిట్టాడు వెళ్ళడానికి ఇవాళ బీజేపీని తోడు తెచ్చుకుంటున్నారు వాళ్ళు. ఓకే, అంతకని ఇంకెళ్ళలేదు. ఇక్కడ మీకు ఎందుకు చెప్తానంటే, ఎంత హీనంగా ఎందుకు పోల్చుకోవాల్సి వస్తుందంటే, 42 సంవత్సరాలు రాజకీయం చేసిన ఈ పార్టీకి పిరికితనం, నాయకుడు అనే వ్యక్తికి వాళ్ళు రెసిప్రొకేషన్ ఇస్తున్న ఒక పవన్ కళ్యాణ్కి జన సైనికులు మేము ఉన్నామన్న భరోసా వాళ్ళు ఇస్తున్నా సరే మనోడికి ధైర్యం లేదు. చావరేవో తేల్చుకుందాం అన్నప్పుడు నేను గ్యారంటీగా చచ్చిపోతాను ఎలక్షన్లో, నాకు తెలుగుదేశం లేకపోతే నా వల్ల కాదు. ఎందుకంటే వాళ్ళని అతను నమ్మట్లే. తెలుగుదేశంకి జనసేనకి ఒకటే సిమిలారిటీ ఏంటంటే, తెలుగుదేశం కార్యకర్తలు నమ్మదు, ఎందుకంటే ఓటమికి జన్మభూమి కమిటీలే కారణం అని చెప్పి వాళ్ళ మీద తోసేసింది. ఇవాళ నేను ఓడిపోవడానికి మీరే కారణం అని పవన్ కళ్యాణ్ కూడా అదే చెప్తున్నాడు. కానీ నా నిలకడలేనితనం వల్ల నేను ఓడిపోయిన విషయం మాత్రం చెప్పడు. ఇవాటికి కూడా ఒక పార్టీ సిద్ధాంతం ఏంటి, నేను ఇవి చేస్తాను, దీనికోసం నా పార్టీ పెట్టిన ఒక్క మాట చెప్పలేని నిస్సహాయకుడు ఎవడంటే పవన్ కళ్యాణ్. చేత ఈ పరాణ భూక్కుల్ని, ఈ పారాసైట్ రాజకీయాలు చేయడానికి వచ్చే వాళ్ళని ప్రజలు ఎక్కడికక్కడ నిలువరిస్తారు. ఆ నిలువరించే దీంట్లో శాశ్వత ప్రయోజనాల కోసం ఆశిస్తున్న వీళ్ళకి మీరు స్వార్థపరులను ప్రజలు ఆల్రెడీ డిసైడ్ అయిపోయారు. ఈ స్వార్థానికి ప్రజాస్వామ్యంలో ఎక్కడ వెసులుబాటు ఉండదు. ఓకే, అందుకని ఫైనల్గా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి మెసేజ్ కావచ్చు, పొత్తుల మీద ఆయన మాట్లాడిన విధానం, జనాలతో కనెక్టివిటీ గురించి ఆయన చేసినటువంటి కామెంట్స్, పొత్తులు వీళ్ళ కర్మ దానికి ఎవరైనా చేయలేరు. వీళ్ళు చేతకంతనంగా పొత్తులకు పోతున్నారు. యుద్ధం చేసే సామర్థ్యం ఉన్నవాడికి ఎవరైనా సరే వెళ్ళి యుద్ధాన్ని ఎదుర్కోవాలి. తాడో రేవో చావో రేవో తేల్చుకుని రావాలి. తాడో పేడో చావో రేవో, ఈ తాడో పేడో తేల్చుకునే కార్యక్రమానికి వీళ్ళకి దమ్ము లేదు. దమ్ము లేనప్పుడు ఏంటంటే దమ్ము కోసం కుక్కలు తాగుతున్నారు. దమ్ము కొట్టడం వేర్రా, ఒరిజినల్ గా దమ్ము ఉండడం వేరు. ఆ తేడా కూడా తెలియదు. అది అంచేత ఆ ప్రాబ్లం ఏంటంటే, ఒక్కలు తాగి దమ్ము తెచ్చుకునే వాళ్ళకి ఒరిజినల్ గా దమ్ము ఉన్నవాడికి చాలా తేడా ఉంటుంది. అదే ప్రాబ్లం ఇవాళ. అందుకని ఇంకెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారి స్పీచ్ ఇంకేం చెప్పాలండి, ఆయన ప్రజలకి మధ్యలో బంధాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. ప్రజల మంచి కింద ఆయన ప్రూవ్ చేసుకున్నాడు. ప్రజలకు కూడా ఆయన మా మనిషి అని వాళ్ళు వీళ్ళు ఇద్దరు ఒకటైనప్పుడు మధ్యలో మీరు మియా బీబీ రాజీ అయితే అమ్ముకోనే కాజీ కేకరే కానీ అలాగే మనం ఎవరు
మనం అన్ని జస్ట్ ఒక స్పెక్టేటర్స్లా చూడడమే. ఎస్, ఇది ప్రజాస్వామ్యానికి ఫస్ట్ టైం వన్నె తీసుకొచ్చిన ఒక నాయకుడు వెసెస్ ప్రజాస్వామ్య విలువలు పరిరక్షించడానికి ఉన్న ప్రజలు మధ్యలో పోరాటం. ప్రజాస్వామ్యం రక్షించుకుంటారు ప్రజలు, ప్రజాస్వామ్యంలో ప్రజా నాయకుడి కింద ఎమర్జ్ అవుతారు జగన్. అదే నిన్న మీటింగ్ సారాంశం. ఓకే, మీకోసం నేనున్నాను, సార్. నువ్వు అధైర్యపడకు, మీకోసం మేమందరం ఉన్నది నిన్న సభ సారాంశం. అందుకని ఇంకేం నిన్నదే కాదు, 4 సిద్ధం సభల సారాంశం. అంచేత ప్రజల నాయకుడిగా ప్రజల కోసం తప్పిస్తున్న ఒక జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజా ప్రతిస్పందనే సమాధానం, ప్రశ్న. రెండిటికి ప్రశ్నకి సమాధానం దొరికింది. సమాధానం ఎత్తుక్కుంటున్న వాళ్ళకి ప్రశ్నించబడుతున్నారు. అంతకన్నా ఇంకేం అంతే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇదండి ఈనాటి ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మేరా మీడియా.